అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే చుక్కు కూర వెల్లుల్లి కారం చేశాను. చాలా త్వరగా అయిపోతుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకుని తింటే 2 ముద్దలు ఎక్కువ తింటారు. మరి ఎలా చేయాలో చూసేద్దామా. టమాటో, ఆనియన్స్, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి క్లీన్ చేసుకుని మిక్సీ పట్టు పెట్టుకుందాం. అలానే చుక్కు కూర క్లీన్ చేసి సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయింది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేస్తున్నాను. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న ఇదంతా కూడా మంచిగా ఆయిల్లో మగ్గనిద్దాం. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మంచిగా మగ్గింది కదా, చూసారు ఆయిల్ పైకి వచ్చింది. ఇలా వచ్చే వరకు ఉంచుకొని దీంట్లో ఇప్పుడు ఆకుకూర వేసుకుందాం. చుక్కు కూర మొత్తం వేసేసుకోవాలి. మసాలా అంతా దీంట్లో మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలిపేసుకొని మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది చుక్కు కూర. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడే నేను కల్లుప్పు వేసాను కాబట్టి తక్కువ వేసుకున్నాను. బాగా కలిపేసుకుని మంట సిమ్లో పెట్టుకొని దీన్ని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాం దగ్గర పడిందా లేదా అని. ఆల్మోస్ట్ ఆకుకూర అంతా దగ్గర పడిపోయింది. దీన్ని కలుపుకొని పసుపు వేసుకుంటున్నాను. అలానే కారం కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి నేను 2 స్పూన్లు కారం వేస్తున్నా. కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నా, పుల్లగా కారం కారంగా బాగుంటుందని. మీరు తిన్నట్టే వేసుకోండి. ఇది ఇంకా దగ్గర పడాలి, మంచిగా దగ్గరికి ఉడికిపోవాలి. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. నాకైతే అన్నీ సరిపోయినాయి. కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, గుజ్జులా వస్తుంది కదా. ఇలా ఉంటే దింపేసుకోవాలి. అన్నం, చపాతీ, బగారా దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.